జై శ్రీరామ్. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేసే వాళ్ళలో చాలా అపోహలు, చాలా వింత వింత ప్రశ్నలు మనకు వస్తూ ఉంటాయి. ఆ వింత ప్రశ్నల్లో ఒకటి ఏమిటంటే, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు వేరే వాళ్ళు ఏదైనా సమస్య చెప్తే వినకూడదా, పూజలు చేయకూడదా, మనం కష్టపడకూడదా, ఇవి చాలా ఉన్నాయి. నేను ఇప్పటివరకు ఎన్నో సమస్యలు ఇవి. చాలా ఆశ్చర్యం వేసింది నాకు. ఎవరు వీళ్ళు తప్పుదారి పట్టిస్తున్నారా, వీళ్ళే ఏమన్నా తప్పుదారులు వెళ్తున్నారా, వీళ్ళకి చెప్తున్నారా, ఏం నాకేం అర్థం కావడం లేదు. మేము ఆ క్లాస్లో విన్నాం, ఈ క్లాస్లో విన్నామని. నా అదృష్టం కొద్దిగా నేను ఎవరి క్లాస్ అటెండ్ అవ్వలేదు. నేను లా ఆఫ్ అట్రాక్షన్ ఫీల్డ్లోకి హోప్నోప్నో, జోవైటెల్ వాళ్ళ దగ్గర నేర్చుకున్నా కాబట్టి సరిపోయింది. నేను లోకల్గా వీళ్ళు పేర్లు చెప్తున్నారు, వాళ్ళ దగ్గర మనం కూడా క్లాస్కి అటెండ్ అయ్యి ఉంటే ఇంకా ఐడియాలజీనే మనం తీసుకుని ఉంటామేమో, మనం కూడా వీళ్ళలాగా తయారయ్యి ఉంటాం. నా అదృష్టం కొద్దీ వాళ్ళ క్లాస్ అటెండ్ అవ్వలేదు కాబట్టి నాకు డిఫరెంట్ కాన్సెప్ట్ నా మైండ్లో ఉంది. వీళ్ళందరూ కూడా నాకు డిఫరెంట్గా చెప్తున్నారు. కాబట్టి నాకు అనిపిస్తుంది, దీని వెనకాల ఏదైనా మాఫియా లాంటిది ఏమైనా ఉందా, కావాలనే జనాలు తప్పుదారి పడిస్తున్నారా? ఎందుకంటే డబ్బు విషయంలో చాలా చాలా గేమ్స్ ఉంటాయి. ఇప్పుడు కూడా డబ్బు అనే బలహీనతతో ఎన్ని బిజినెస్ ఆపర్చునిటీస్ వచ్చాయి చూడండి. నెట్వర్క్ మార్కెటింగ్ అని రకరకాలు ఎన్ని కాన్సెప్ట్స్ వస్తాయో. డబ్బు ఉంది అంటే అక్కడ రకరకాల కాన్సెప్ట్స్. ప్రతిసారి కూడా మనిషి దాని నుంచి తేరుకుంటాడు, ఇంకోసారి అటువంటి వాటికి వెళ్ళకూడదని అనుకుంటాడు. వాడికి తెలియకనే అలాంటిది కాకుండా ఇంకోటి తీసుకొచ్చి ముందు పెడతారు తెలివైన వాళ్ళు. కాబట్టి ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి. ఆలోచించకుండా కేవలం గుడ్డిగా నమ్మకండి వాళ్ళు చెప్పినవన్నీ కూడా. ఇప్పుడు వాళ్ళు కొన్ని చెప్పింది ఒకటిసారి నేను చెప్తాను. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు సమస్యలు వినకూడదా అనేది ఎక్కడుందా అని నేను కొద్దిగా ఆలోచన చేశాను. చూడండి, సీక్రెట్ బుక్. ఈ బుక్లో 17వ పేజీలో ఉన్న విషయం మీకు చదివి వినిపిస్తాను. దాని అర్థం ఏంటో చూడండి. ఇది చదివిన తర్వాత దీన్ని బట్టి వాళ్ళు అలా చెప్పారేమో అని నాకు అర్థమైంది. ఇక్కడ ఏముంది అంటే, ఇఫ్ యు ఆర్ లిజనింగ్ టు సమ్వన్ ఎల్స్ కంప్లైన్ అండ్ ఫోకసింగ్ ఆన్ దట్, సింపథైజింగ్ విత్ దెమ్, అగ్రీయింగ్ విత్ దెమ్, ఇన్ దట్ మూమెంట్ యు ఆర్ అట్రాక్టింగ్ మోర్ సిచ్యుయేషన్స్ టు యువర్ సెల్ఫ్ టు కంప్లైన్ అబౌట్. అంటే కంప్లైనింగ్ ఎప్పుడు మనకు ఉండకూడదని ఇక్కడ బుక్లో చెప్తూ ఆవిడ, కంప్లైంట్ నేచర్ ఉండొద్దు, మనకి ఏదైతే కంప్లైంట్ చేస్తూ ఉంటామో అదే మన జీవితంలోకి వస్తూ ఉంటుంది, కాబట్టి కంప్లైంట్ చేయొద్దు. రెండో విషయం ఏంటంటే, ఎవరైతే కంప్లైంట్ నేచర్ ఉంటారో వాళ్ళతో మనం సింపథైజ్ చేయొద్దు. అంటే సమాజం ఇలా అయిపోయిందండి, సమాజం పాడైపోయిందండి, చదువుకున్న వాళ్ళకి విలువ లేకుండా పోయిందండి, డబ్బున్న వాళ్ళకి విలువండి, డబ్బుకే విలువండి, మానవత్వానికి విలువ లేదు అంటే అలా చెప్తున్నప్పుడు, డబ్బుకున్న విలువ మనిషికి లేదు ఇలా చెప్తున్నప్పుడు, అవునండి కరెక్టే అండి, సిస్టమ్ అలా అయిపోయింది, వ్యక్తులు అయిపోయారు, సమాజం అలా అయిపోయింది, ఇది సింపథైజింగ్. ఇలా చేయొద్దు నువ్వు. ఇలా చేస్తే ఆ మూమెంట్లో, ఆ సమయంలో యు ఆర్ అట్రాక్టింగ్ మోర్ సిచ్యుయేషన్స్ టు యువర్ సెల్ఫ్ టు కంప్లైన్ అబౌట్. అటువంటి కంప్లైంట్ చేసేటటువంటి పరిస్థితులు నీ జీవితంలోకి వస్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఆ విధంగా కంప్లైంట్ చేయొద్దు, నువ్వు చేయొద్దు. వేరే వాళ్ళు చేస్తున్నప్పుడు నువ్వు దాన్ని సింపథైజ్ చేయొద్దు. ఇక్కడ చెప్పిన విషయం అది. అంతేగాని ఎవరు ఏదన్నా సమస్య చెప్తే, కష్టం చెప్తే నువ్వు వినొద్దు, చెవులు మూసుకో, కళ్ళు మూసుకో, నీకు అదే వచ్చేస్తుంది అనేది ఏం లేదు. ఈ లెక్కన డాక్టర్లు రోజు కూడా ఎంతోమంది చెప్పే సమస్యలు ఉంటున్నారు. వాళ్ళకి డాక్టర్లు ఏమైపోవాలి చెప్పండి? వాళ్ళకి ఎన్ని రోగాలు వచ్చేయాలి? వాళ్ళు వినట్లేదా చెప్పేవన్నీ కూడా? లాయర్లు ప్రతిరోజు కూడా వాళ్ళ క్లయింట్స్ చెప్పే సమస్యలన్నీ వింటున్నారు. కుటుంబ సమస్యలు, రకరకాల సమస్యలు, క్రిమినల్ ఇష్యూస్ అన్నీ వింటున్నారు. వాళ్ళ పరిస్థితి ఏమైపోవాలి? పోలీసులు ఏమైపోవాలి? కాబట్టి అలా ఆలోచించాలి కొంచెం మనం. కాబట్టి అనవసరంగా మనము ఏదేదో బెంగా పెట్టేసుకొని భయపడిపోయి అలా చేయకూడదేమో, ఇలా చేయకూడదేమో అని అనుకోకూడదు. తర్వాత రెండోది, పూజలు చేయకూడదా? ఇదొక విచిత్రమైనటువంటి ప్రశ్న. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేసేదానికి పూజలకు ఏంటి సంబంధం? దీని వెనకాల సనాతన ధర్మాన్ని తొక్కడానికి లేకుంటే అణచడానికి ఏదైనా ఒక ప్రయత్నమో ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎవరైనా సనాతన ధర్మానికి వ్యతిరేకులు ఆ క్లాస్ చెప్తున్నప్పుడు ఆ విషయం చెప్పారేమో నాకు తెలియదు. పూజకు దానికి ఏమిటి సంబంధం? ఇంకా కూడా సనాతన ధర్మం గురించి చెప్పాలి. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు కంపల్సరీ చెప్పాలి. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను ఏమిటంటే, మనకు మిర్రర్ ఎఫెక్ట్ ఆన్ న్యూరాన్స్ అనే వీడియోలో చేశాను. వీలైతే అది ఒకసారి చూడండి.
మన సనాతన ధర్మంలో విగ్రహారాధన, మనం దేవత యొక్క చిత్రపటాలు ఎంత అద్భుతంగా ఋషులు చెప్పారంటే, ఆ దేవతను మనం చూస్తూ ఉంటే మనకు తెలియకనే అటువంటి భావనలు మనలో వస్తూ ఉంటాయి. సైకలాజికల్గా సైంటిస్టులు కనిపెట్టినటువంటి విషయం. దాన్నే మిర్రర్ ఎఫెక్ట్ ఆన్ న్యూరాన్స్ అని చెప్పారు. మనం లక్ష్మీదేవి యొక్క చిత్రపటాన్ని చూస్తూ ఆమె చేతుల్లోంచి బంగారు నాణ్యాలు అలా వర్షంలా కురుస్తూ ఉన్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నప్పుడు మన న్యూరాన్స్ ఒక అబండెన్స్ ఫీల్ తీసుకుంటుంది. ఆ అబండెన్స్ ఫీల్ మనం తీసుకోవాలంటే నిజంగా ఒక అఫర్మేషన్ ద్వారా, విజువలైజేషన్ ద్వారా ఎంత కష్టం చెప్పండి. ఆ చిత్రపటాన్ని చూస్తూ కూర్చుంటే వస్తుంది. కాబట్టి ఇలా సనాతన ధర్మంలో ఉన్నటువంటి విషయాలు ఎప్పుడు కూడా సైన్స్కి అగెనిస్ట్గా ఎప్పుడు ఉండవు. కాబట్టి సైన్స్ ఎదిగే కొద్దీ తెలుస్తుంది సనాతన ధర్మం ఎంత గొప్పదో. కాబట్టి మనం పూజలు మానేయడం అనేది చాలా చాలా ప్రమాదం. ఆధ్యాత్మికంగా ఆలోచించినట్టయితే మన నిత్య పూజ మానేయడం చాలా చాలా ప్రమాదం అని చెప్తారు మనకు. అసలు పూజ అంటే ఏమిటి అంటేనే కృతజ్ఞత. పూజ అంటే అర్థం కృతజ్ఞత, భగవంతుడి పట్ల మనం చూపే కృతజ్ఞత. మనం వైపు కృతజ్ఞతగా ఉండాలి, లా ఆఫ్ అట్రాక్షన్ థ్యాంక్ఫుల్గా ఉండాలి, థ్యాంక్స్ చెప్పాలి అని నువ్వు చెబుతూ పూజ మానేసి దాని అర్థం ఏంటి? కృతజ్ఞుడు అవుతావు నువ్వు. కృతజ్ఞత లేకపోవడం అవుద్ది. పూజ అంటే కృతజ్ఞత నా ముందు అర్థమైతే పూజ ఇంకా ఎక్కువ చేస్తావు లా ఆఫ్ అట్రాక్షన్ చేసినోడు. ఎందుకంటే అదే దట్ ఈస్ అ వే టు థ్యాంక్ గాడ్. నాకు జన్మ ఇచ్చినందుకు, నా చెట్లో పెరట్లో ఉన్నటువంటి పూలు నాకు ఇచ్చినందుకు, ఇవన్నీ కూడా నాకు సమకూర్చినందుకు భగవంతుడికి ఒక కృతజ్ఞత. ఆయన ఇచ్చినటువంటి పువ్వుని ఆయనకే వేయడం, ఆయన ఇచ్చినటువంటి నీళ్ళని ఆయనకే చూపించడం, ఆయన ఇచ్చినటువంటి పదార్థాన్ని ఆయనకే నైవేద్యంగా పెట్టడం. అంతకుమించి మనం ఏం చేయగలం? అన్నీ ఆయన సమకూర్చాడుగా. ఇది కృతజ్ఞత. అన్నీ సమకూర్చి ఈ పంచభూతాలను ఏర్పాటు చేసి అందులో నన్ను తీసుకొచ్చి ఉంచాడు. నేను ఏమి కొనుక్కోకర్లా, తెచ్చుకోకర్లా. నేను ప్రతిరోజు కూడా తీసుకుంటున్నటువంటి ఆక్సిజన్ నేను కనుక తయారు చేసుకునే పని అయితే నా సంపాదన సరిపోతుందా గాలి పీల్చుకోవడానికి? నేను రోజు తాగుతున్నటువంటి నీళ్లు నేను తయారు చేసుకోవాలి ల్యాబొరేటరీలో అంటే నా సంపాదన సరిపోతుందా నీళ్ళు తయారు చేసుకోవడానికి? కానీ అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. అటువంటి సమృద్ధిగా ఉన్నటువంటి ప్రపంచంలోకి నన్ను తీసుకొచ్చి పుట్టించాడు కదా. ఇది కదా కృతజ్ఞత అంటే. పూజకు అర్థం అది. అది అర్థం చేసుకోకుండా మనం పూజ మానేచ్చా అంటే నువ్వు కృతజ్ఞుడు అవుతావు. ఎక్కడా కూడా నీకు కృతజ్ఞత ఉండదు. కృతజ్ఞత లేనిది లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయదు. కామన్ సెన్స్ కదా. పూజ మానేస్తే కృతజ్ఞత పోయినట్టే. ఈ మాత్రం లాజిక్ లేకుండా పూజ మానేయాలి అని ఎవరు చెప్తారు చూడండి? బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవరైనా చెప్తాడన్నమాట. కాబట్టి అటువంటివి పిచ్చి పిచ్చి మాటలు నమ్మకండి. మూడవది, అసలు మనము ఏమీ చేయకుండా కూర్చుంటే డబ్బు వస్తుంది. ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్లో యాక్షన్ ఉంది అని జో వైటల్ చెప్పాడు. అట్రాక్టర్ ఫ్యాక్టర్లో చెప్పడం జరిగింది. తర్వాత మిగతా పుస్తకాలన్నింటిలోనూ కూడా అలాగే చెప్పారు. మంచి పుస్తకాల్లో ఎప్పుడు తప్పు రాయలేదు. నేను అన్ని పుస్తకాలు చదివే చాలా వరకు. వీళ్ళు ఎందుకు అలా చెప్తున్నారంటే మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి అలా చెప్తున్నారు. అది ఈజీ ఎవరికైనా. మీరు చాలా కష్టపడండి. నేను ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను. నేను స్టార్టింగ్లో ఏదో ఒక పాయింట్ ఇలా చెప్పినప్పుడు కింద నా కామెంట్స్ ఒక ఆయన పెట్టాడు. ఏంటంటే మేము కష్టపడితే డబ్బులు వచ్చే పని అయితే మరి మీరు ఎందుకని. చూసారా ఆలోచన ఎలా ఉందో? మేము కష్టపడితే మాకు డబ్బు వచ్చే పని అయితే మరి మీరు ఎందుకంటే ఏంటి దాని అర్థం ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటి అంటే మాకు కష్టం లేకుండా మాకు ఎలా డబ్బులు రావాలో చెప్పండి మీరు అని దాని అర్థం. దాని అలవాటు పడ్డారు. దాని ప్రభావం చూసారు ఎలా ఉందో? ఇది చాలా తీవ్రమైనటువంటి ప్రభావం. బాగా గుర్తుపెట్టుకోండి. మీకు చెప్తున్న వాళ్ళు కూడా కష్టపడకుండా లేరు. బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఎవరైతే చెప్తున్నారో మన ఖాళీ కూర్చుంటే వస్తుందని వాళ్ళు కూర్చుంటున్నారేమో ఒకసారి చూడండి. వాళ్ళు రోజుకి ఎన్ని గంటలు పని చేస్తున్నారో చూడండి. వాళ్ళు ఎన్ని యూట్యూబ్ ఛానల్స్కి వెళ్ళి వీడియోస్ ఇస్తున్నారు, కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళ ఓన్ ఛానల్స్లో కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు, క్లాసెస్ కోసం తిరుగుతున్నారు, ఎంత టీం మెయింటైన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా కూర్చుంటే వచ్చేస్తున్నాయా? చేయట్లేదా పని? మేబీ చేయొచ్చు, కానీ వాళ్ళకి అది కష్టం లేకుండా ఉండొచ్చు. డబ్బులు వస్తున్నాయి కాబట్టి మోటివేషన్ ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. హ్యాపీగా పని చేస్తున్నారని చెప్పండి. అంతేగాని అసలు పనే చేయకుండా మనకు డబ్బులు వస్తుంది ఈ మార్గంలో నేను చెప్పినట్టు చేయండి అంటే మీకు వినడానికి ఆనందంగా ఉంది, కానీ అది నిజం కాదు. నిన్ను మోసం చేస్తున్నారని అర్థం చేసుకో. కాబట్టి నేను ఎవరి గురించి ప్రత్యేకంగా ఏమి చేయట్లేదు. మన సబ్జెక్ట్లో మనం ఎవరిని విమర్శ చేయకూడదు కాబట్టి నేనేం చేయట్లేదు. అటువంటి వాళ్ళు ఎవరెవరు చెప్తున్నారో మీకు తెలుసు కాబట్టి అటువంటి మాటలు నమ్మకండి. మీరు కొంచెం విఘ్నత ఉపయోగించి మీరు పనిచేయండి. పని చేస్తేనే వస్తుంది. ఇది అండర్లైన్ చేసుకోండి. పని చేస్తేనే వస్తుంది. కానీ
మరీ గొడ్డులా పనిచేయకుండా కొంచెం మనకు పరిస్థితులు అనుకూలించినప్పుడు ఎంత తేలిగ్గా ఉంటుందో అలా ఉంటుంది లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేస్తే. అది కూడా నేను చెప్తాను. తేలిగ్గా ఉంటుంది, కానీ పని చేస్తేనే పరిస్థితులు అనుకూలించినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. బాగా సస్యశ్యామలంగా ఉన్నటువంటి భూమి మీద విత్తనాలు వేస్తే ఎంత హాయిగా పచ్చగా ఎంత బాగా వస్తుందో, పుష్కలంగా వస్తాయో అలా వస్తుంది. అదే రాళ్ళు రప్పలు గడ్డి ఉన్నటువంటి భూమిలో మనం విత్తనాలు వేస్తే ఎలా వస్తుంది, ఎంత బలంగా వస్తుంది, అదే తేడా. కాబట్టి ఎక్కడైనా సరే వ్యవసాయం చేయాల్సిందే, కర్షకం చేయకుండా ఏమీ రాదు. కానీ తేలిగ్గా ఉంటుంది ప్రాసెస్, ప్లస్ మోటివేషన్ కూడా ఉంటుంది. ఇది అర్థం చేసుకోండి, లేనిపోయిన అపోహలు పెట్టుకోకండి. కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ మీద ఉన్నటువంటి చాలా జరుగుతున్నటువంటి ఏదో మాఫియా మిమ్మల్ని తప్పుదారి పట్టించే ప్రసంగాలు క్లాసులో జరుగుతున్నట్టున్నాయి. దాన్ని గుర్తించండి, అటువంటి వాటిని మీరు అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. స్వస్తి.